పసుపుని కూడా మన ఇంట్లో చాలా వాడుతూ ఉంటాం. అది తినడానికి కానివ్వండి, ఇంట్లో గడపలకు కానివ్వండి, మన కాళ్ళకి ఆడవాళ్ళ కాళ్ళకి పసుపులా కానివ్వండి, మనము పసుపుని రెగ్యులర్గా వాడేదానికి ఫస్ట్ థింగ్ అందరికీ తెలిసిందే అది యాంటీబయోటిక్. మన ఇంట్లోకి ఈ వర్షాకాలంలో ఈ ఎటువంటి మన వైరస్ యాక్టివిటీస్ కానీ బ్యాక్టీరియాల వల్ల ఇన్ఫెక్షన్స్ రాకుండా ఫస్ట్ కాపాడుతుంది. అయితే మనకి తెలిసిన యాంటీబయోటిక్ ప్రాపర్టీ కాకుండా డైట్ పరంగా చూసుకుంటే అది మన ఇమ్యూనిటీని పెంచుతుంది. సో అందుకే మనం కరోనా టైంలో కూడా పసుపుని చాలా వాడాము. పసుపు పాలు తాగడం కానీ, పసుపుతోని కొంచెము కర్రీస్లో ఎక్కువ వాడడం కానీ చేసాము. అది యాక్చువల్లీ మనకి సైంటిఫిక్గా ప్రూవెన్ అయింది, అది మన ఇమ్యూనిటీని పెంచుతుందని. సో ఇప్పుడు ఈ వర్షాకాలంలో మనకు కామన్ ఎలర్జీస్ రాకుండా, ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండాలంటే పసుపుని చాలా బాగా వాడాలి. అలాగే కొంచెం ఈ వర్షంలో తడిచి రాగానే కొంచెం కోల్డ్లా అవుతుంది కదా, సింపుల్ కోల్డ్ అవ్వదు కానీ జస్ట్ వర్షం తడిచిన తర్వాత కొంచెం వామ్ కావాలనిపిస్తుంది కదా, అప్పుడు పసుపు పాలు తాగడం చాలా బెటర్. కొంచెం పాలు ఇష్టం లేని వాళ్ళు కొంచెం వాటర్లో పసుపుని కలుపుకొని తాగేసిన సూపర్. అట్ ద సేమ్ టైం పసుపు కూడా మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్తో పాటు కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది. ఇది చాలామందికి తెలియని విషయం. ఎక్కువగా జనరల్గా కొలెస్ట్రాల్ ఎలా ఫామ్ అవుతుందంటే మన బాడీకి కావాల్సిన ఒక అడల్ట్ ఉమెన్ కానీ మెన్ కానీ తనకి కావాల్సిన క్యాలరీస్ వచ్చేసి 1800 క్యాలరీస్. కానీ మనం ఏం చేస్తాము అంటే 1800 కాకుండా మన లైఫ్ స్టైల్లో ఈజీగా ఒక 2500 వరకు మనం క్యాలరీస్ తినేస్తూ ఉంటాం. అది మనం పాలు కానీ, బిస్కెట్ కానీ, అన్నం కానీ, బేసిక్ స్నాక్స్ కానీ, రెగ్యులర్గా మన చుట్టూ ఉన్న ఫుడ్స్ ఎలా ఉన్నాయంటే ఈజీగా 2500 క్యాలరీస్ వరకు తినేస్తూ ఉంటాం. మనకు కావాల్సిన 1800, మనకు తీసుకున్న 200, ఈ డిఫరెన్స్ ఏదైతే ఒక 500 నుంచి 700 క్యాలరీస్ ఉన్నాయో ఇవి కొలెస్ట్రాల్ లాగా మారిపోతాయి. ఈ కొలెస్ట్రాల్ లాగా మారకుండా చేయాలంటే క్యాలరీ డెఫిషియెట్తో పాటు మనం పసుపుని యూజ్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. మనము పసుపు రెగ్యులర్గా మనం వాడుతున్నా కూడా దాన్ని ఎలా అంటే కొంచెం మంచి పసుపు వాడాలి. ఇప్పుడు ఉన్న పసుపు అయితే మనం 100% చెప్పొచ్చు మెషిన్ మేడ్ కెమికల్స్తో ఉన్నాయని. సో కొంచెం మంచిగా పసుపు కొమ్మలు తెచ్చుకొని అది మన ఇంట్లో చేసుకోవడం సింపులే. కాబట్టి ఇప్పుడు అందరూ ప్రిఫర్ చేస్తున్నారు ఆర్గానిక్ ఉండాలి, హెల్దీగా ఉండాలి, తినే కొంచెమైనా సరే హెల్దీగా తినాలనుకుంటున్నారు. కాబట్టి పసుపు కొమ్మ తెచ్చుకొని కొంచెం పౌడర్ చేసుకొని తిన్న సూపర్ ఉంటుంది. ఉమెన్స్ మన ఆడవాళ్ళు మంచి పసుపు ఫేస్కి పెట్టుకుంటారు. దాంట్లో సైన్స్ ఏంటి అంటే అది మంచి స్కిన్ ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంది. ఇప్పుడు ఈ వర్షాకాలంలో తిరిగినప్పుడు కొంచెం కాళ్ళు పగలడం వల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ స్కిన్ ఎక్స్పోజ్ అవుతుంది, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇలా రాకుండా ఉండడానికి మనం పసుపు వాడతాం. ఎందుకంటే ఆ పసుపు ఒక యాంటీబ్యాక్టీరియల్ లేయర్ క్రియేట్ చేస్తుంది. సో దట్ మనకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాం. ఇప్పుడు ఈ సీజన్ వచ్చేసి డెంగ్యూ అండ్ మలేరియా సీజన్. వర్షాకాలంలో మనకి ఈ ఇన్సెక్ట్ వల్ల మలేరియా ఇన్ఫెక్షన్ వస్తుంది అండ్ డెంగ్యూ కూడా ఇప్పుడు చాలా ఎక్కువ అవుతుంది. ఈ డెంగ్యూ అండ్ మలేరియా నుంచి, బేసిక్ కోల్డ్ నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే మనకి పసుపు చాలా మంచిది. చిన్నపిల్లలకు అనుకోండి, వాళ్ళు తాగే పాలలో మనము బేసిక్గా వేసే ఏదైనా పౌడర్స్ కానివ్వండి, వాళ్ళకి అదే వేయడం కంటే పసుపు పాలు తాగడం వల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్ నుంచి ప్రొటెక్షన్ వస్తుంది, ఇమ్యూనిటీ వస్తుంది అండ్ నిద్ర బాగా పడుతుంది. సో చిన్నపిల్లలకి ఎవరికైతే కొంచెం ఇంప్రాపర్ స్లీప్ ఉంటుందో ఆర్ కొంచెము ఫోన్ చూడడం వల్ల వాళ్ళకి ఎర్లీగా నిద్ర రాకపోవడం, కొంచెం ఇరిటేషన్లు ఉండడం వల్ల నోస్ ఇన్ఫెక్షన్ కానీ లేదంటే కొంచెము ఈ ఇన్ఫ్లమేటరీ ఇష్యూ ఉంటుంది కదా, అవన్నిటి నుంచి మనం కాపాడుకోవాలంటే పిల్లలకి రెగ్యులర్గా పసుపు పాలు ఇవ్వడం సూపర్. అలాగే మనము స్లీప్లెస్నెస్, మనకి స్లీప్ డిసాప్నియా మనకి ఎల్డర్లీలో చూస్తాం. ఒక 70 years క్రాస్ చేసిన ఒక అడల్ట్ అమ్మమ్మలకు కానీ తాతయ్యలకు కానీ కొంచెం నిద్ర త్వరగా పట్టదు అండ్ వాళ్ళకి కొంచెము ఇండైజెషన్ ఇష్యూ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం పాలలో పసుపు ఇవ్వడము, కొంచెం పాలు పడట్లేదు తాతయ్య గారికి, పాలల్లో కొంచెం మోషన్స్ అయిపోతాయి, డయేరియా అయిపోతుంది పాలు తాగడం అంటే వాళ్ళ కోసం మనకు పాలల్లో పసుపు ఇచ్చినా సరే. ఇంకోటి మనం రెగ్యులర్గా తాలింపులో మనం పసుపు వేసుకుంటాం కదా, దాంతోపాటు కొంచెం ఈ వేరే ఫుడ్స్లో కూడా కొంచెం పసుపుని ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. కొంచెం పాలు కాకపోతే పెరుగులో వేసుకున్నా సరే, ఇంకా బికాస్ మనం తినాలి కాబట్టి అదొక మెడిసిన్ లాగా తింటే సూపర్. మన లైఫ్ స్టైల్ డిసార్డర్స్లో మనకి ఫస్ట్ షుగర్ రాకముందు, ప్రీ డయాబెటిక్ ఉన్న ముందు గ్లూకోజ్ ఇంటాలరెన్స్ అవుతూ ఉంటుంది. ఆ గ్లూకోజ్ ఇంటాలరెన్స్ని మనం ఆ కీని పట్టుకోకుండా మనం ప్రీ డయాబెటిక్ వచ్చిన తర్వాత, డయాబెటిక్ అయిపోయిన తర్వాత నాకు షుగర్ వచ్చింది అని బాధపడుతూ ఉంటాం. ఇలా
షుగర్ రాకముందే, ప్రీ డయాబెటిక్ అవ్వకముందే మనం ఇక్కడ కొలెస్ట్రాల్ తగ్గించుకుంటే బాగుంటుంది. కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలంటే మనం సింపుల్గా పసుపుని వాడడం సూపర్. పసుపుని మంచిగా రెగ్యులర్గా వాడుకోవడం వల్ల యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ కొలెస్ట్రాల్, మనకి ఇమ్యూనిటీ పెంచుతూ ఉంటుంది. కోల్డ్ అండ్ కాఫ్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఈ డెంగ్యూ మలేరియా సీజన్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా పసుపు వాడాలి. అలాగే మనము కొంచెము స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా, ఎక్కడంటే స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, మార్క్స్ ఉన్న స్కిన్ మీద మనం పసుపుతో పెట్టుకుంటే సరిపోతుంది. పసుపు ఆయిల్తో కానీ, పసుపు వాటర్తో కానీ. మన నానమ్మలు, అమ్మమ్మలు అప్పట్లో వాళ్ళు స్కిన్ మార్క్ ఏదైనా కూడా వాళ్ళు పసుపుతోనే ట్రీట్ చేసేవాళ్ళు. అది కూడా మనం ఇప్పుడు పాటించామంటే మనకు ఎటువంటి క్రీమ్ అవసరమే పడదు.